వరసరి అత్త, సొగసరి కూతుర్లు, జాతి రత్నం లాంటి అల్లుడు. వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ లో కుటుంబ కథా చిత్రం చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. బెంగుళూరు బాలిక చెంగుచాటు చెయ్యక తాకని బెదనివి తీరా జింగిలాల జింగిలాల జింగిలాలో ఏమో రష్మి 9 years లవ్ స్టోరీ లవ్ సాంగ్ చేసింది కదా, మన ఇద్దరి కోసం 10 years లవ్ సాంగ్ చేయనా? ఎప్పుడు 10 years తర్వాత. 10 years తర్వాత నువ్వు సాంగ్ చేస్తే తండ్రి కోసం ఎందుకు కూతురు ఇంతలా తపన పడుతుంది అనుకుంటారు అందరూ. ఏ సాంగ్ పాడతావమ్మా? ఉండి పోవను విలా. నువ్వు ఉండిపోవా నువ్వు ఇలానే లోపు ఉన్నాయన్నీ పోతే ఇక్కడ ఉండియే మిగిలిద్ది. అవన్నీ కాదు, ఈ రోజు పండుగ కదా, నేను ఏ గెటప్ లో నాచురల్ గా ఉంటాను. లేడీ గెటప్ నువ్వు అలానే అంటావు కానీ రోజు మా ఇంటి ముందు 10 మంది క్యూ కడతారు తెలుసా? సులభ కాంప్లెక్స్ ముందు ఎందుకు కట్టుకున్నాను వీళ్ళు? అంత కాదు, నాకు ఐ లవ్ యూ చెప్పడానికి. నీకు ఐ లవ్ యూ చెప్పడం కంటే సులభ కాంప్లెక్స్ లో 2 గంటలు కూర్చోవడమే మంచిదిలే. ఇంత పొద్దున్న ఎందుకు రమ్మన్నా చెప్పు ఫస్ట్. ఈ రోజు 6 గంటలకి దీపం పెట్టి ఆ జల్లుల్లో ఎవరినైతే చూస్తామో వాళ్ళే ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే నేను వస్తాను, నువ్వు జల్లెలు పట్టుకుని రెడీగా ఉండి చెప్తా. ఒక చిన్న సైజ్ సుమో రెస్లర్ ఉన్నారు. అమ్మా ఇక్కడ కొవ్వొత్తి మండుతుంది కదా, నీకెప్పుడైనా మండిందా అమ్మా? ఇవాళ బాగా మండుతుందమ్మా. లేకపోతే ఒకప్పుడు లేడీ గెటప్ రాకపోతే సంవత్సరానికి ఒకసారి గెటప్ వేయించేవారు. ఇప్పుడు 2 లేడీస్ ని పెట్టుకుని కూడా గెటప్ వేయించారు చూడు, మామూలుగా కాలట్లేదు. అమ్మ నాన్న ఎలా ఉంటారమ్మా? ఆయన నిండు కుండలా మనోగారిలా ఉంటారమ్మా. నానేమో అలా ఉండి నువ్వేమో ఇలా ఉండి, మేమెందుకమ్మా ఇలా ఉన్నా? వండింది అంత ఇద్దరం తినేసేవాళ్ళమ్మా. ఆ జల్లీలు తీసుకొని చందమామని చూడండి పోండి. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. అమ్మా నేను ఆయన చూసే నీ జల్లెల్లో. ఎవరమ్మా? ఆవిడ ఇట్రండి. అత్తమ్మా వీడు ఉన్నాడు ఇక్కడ. రే మాట్లాడినప్పుడు కొంచెం నవ్వరా, కనిపించట్లేదు. అల్లుడు అత్తమ్మా ఈ రోజు చూసింది కాబట్టి ఖచ్చితంగా మా అమ్మాయిని నువ్వే పెళ్లి చేసుకోవాలి. అమ్మా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. పంతులు గారు త్వరగా వచ్చేయండి. అమ్మాయిని పిలిపించండి. పెద్ద అమ్మాయి రామ్మా. బాబు ముహూర్తానికి లేట్ అవుతుంది, వెంటనే తాళి కట్టేయు. ఆగు. ఏమైంది? మా చెల్లి కూడా జల్లిలో నిన్నే చూసిందంట. ఫస్ట్ మా చెల్లికి తాళి కడితేనే నాకు తాళి కట్టాలి. 1+1. అమ్మా చిన్న అమ్మాయి రామ్మా. లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు కావాలా నాయనా? అత్తమ్మా నేను దీని ఒక్కదాన్ని చేసుకుంటా. కుదరదు బాబు, మా ఆచారం ప్రకారం జల్లీలో ఎవరిని చూస్తే వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇంకా అదృష్టం నన్ను చూడలేదు. పంతులు గారు మంత్రాలు చదవండి. పంతులు గారు బయలుదేరండి. తెలుసుగా ఈ రోజు ఏంటో? తెలుసు. మా పాపలు రండి. బావా ఒక్కసారి. బావా ఒక్కసారి. నేను చూస్తే ఒక్కసారి కూడా అట్లా వెళ్ళు. ఫస్ట్ నైట్ తెల్ల చెయ్యి పట్టుకుంటే అట్లా ఒకసారి చెయ్యివా. ఫస్ట్ మా చెల్లి మీద చేసిన తర్వాతే నా మీద వేయాలి. పట్టుకో. అయ్యో అబ్బా అమ్మా. అత్తమ్మా అల్లుడు ఎట్టకన్నా దీన్ని పక్షాత్ వచ్చింది, అలాగే ఇలా వెళ్తుంది చేయి పట్టుకుందాం అంటే ఏంటది? అల్లుడిని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు.
అల్లుడా గారెలుండాలా అల్లుడా బూరెలుండాలా బూరెలైతే బలబలమంటాయి గారెలుండాలా నేను గారెలుండాలా గారెలు ఉంటే ఇంటిని తిరిగి అమ్ముకొస్తాను గారెలు అమ్ముకో ఏంది అది ఒక్కదానికి సరిగ్గా తెలీదు సరిగ్గా చెప్పు. ముట్టుకో బాబు ముట్టుకుంటే ఏమైంది నేను అసలు ముట్టుకోవట్లేదు, నేను ఇంట్లో పెడితే ఇంట్లో కొట్టిండు. అడ్జస్ట్ అవ్వాలి బాబు. ఎలా పెడితే అలా అడ్జస్ట్ అవుతావు ఎలా? అరే నీతో అడ్జస్ట్ అవ్వట్లేదా నేను? అమ్మా ఇవాళ ఫస్ట్ నైట్ అడ్జస్ట్ అవ్వాలి. సర్లేను పో. చెయ్యి పట్టుకున్నాను చెయ్యట్టు పట్టుకున్నాను కదా ఒక్క నిమిషం ఆగు. ఏం చేస్తున్నావు ఏమో తలలో మల్లెపూలు పెట్టి వాసన చూస్తాను. ముక్కు మీద పెట్టుకో. ఏ పువ్వులని దాని పెట్టిన తర్వాత నాకు పెట్టాలి ఎల్లు. మల్లెపూలు తీసుకొచ్చా, ఏంటి సంగతి? ఏమి లేదు ఈ పెట్టాడు వెళ్ళిపోతాను కూర్చొని ఏ ఎక్స్క్యూజ్ మీ, అదేంటి మరి పూలు నలపవా అమ్మా? ఏంటమ్మా పూలు నలపమంటే నన్ను ఎత్తి నలిపాడమ్మా. ఏంటది అలా పడితే అలా మాట్లాడుతుంది. అల్లుడిని దారి తెచ్చుకోవాలమ్మా. అల్లుడా కోడిని కొయ్యాలా అల్లుడా మేకని కొయ్యాలా కోడైతే ఏడిసి అత్తది మేకను కొయ్యనా నేను మేకను కొయ్యనా. ఎలా? సరసం అత్తయ్యుడి సరసమాటేంటి ఇది? దాంతో ఇవన్నీ కుదరట్లేలే కానీ ఇదిగో ఇలా పెడతాను, నువ్వు ఒక కాయ తీసుకో నేను ఒక కాయ తీసుకుంటాను. మిస్ అయిందనుకో లిప్స్ లిప్స్. ఆగిము ఏం చేస్తున్నావు? ఈ పండు ఫస్ట్ మా చెల్లె తినాలి, ఆ తర్వాతే నేను తినాలి. నువ్వు తీసుకుని ముందుకు రావడం కాదు, ఫస్ట్ పండు దానికి ఇవ్వు. దానికి పండించాక నా గుండు మిగిలిద్దా నీకు? ఏమితే నువ్వు మాట్లాడేది? ఏ పండుకోతి పండు పెడతదా? మరి శివ గొర్రెవా అనుకుంటూ బాతావేంటి? ఏం తింటవే అది? వచ్చే అత్త పుల్లగున్నాయి. ఏంటి అమ్మాయి అప్పుడే పులిపంది. అదేంటి గొర్రె తిన్నట్టు తింటుంది, నువ్వు బర్రె తిన్నట్టు తింటావు, ఇదో గొర్రె తిన్నట్టు తింటుంది. ఏంటిది? అడ్జస్ట్ అవ్వరే. అడ్జస్ట్ అవుదామని అంటున్నా, వాడు మొహం చూసి కావట్లేదమ్మా. ఆ లైట్ అయిపోయే కార్యక్రమం పూర్తయితే వాళ్ళే సర్దుకుంటారు. నువ్వు వెళ్ళు, లైట్ ఆపడం గురించి నాకు తెలిసి. చిలిపిరా ఇంక ఇవన్నీ కుదరలే గానీ ఆ లైట్ ఆపిస్తే అప్పుడు అర్థమైపోద్ది ఏదనేది. నా ఇంట్లో లైట్ ఆపే ముందు ఫస్ట్ నా చెల్లి ఇంట్లో లైట్ ఆపాలి. ఎన్నుండవు కూర్చో. అమ్మా అయ్యిందమ్మా అయ్యిందమ్మా. వర్ష ఊళ్ళంతా నిప్పులు పడుతున్నాయి. ఎన్నింటికి వెళ్ళావు? రాత్రి వెళ్ళా. ఎప్పుడు వచ్చావు? తెల్లారాకొచ్చా. మీ మగవాళ్ళకి అసలు ఏంట ఎంత మందిని మోసం చేస్తారు? బుద్ధి లేదా నీకు? నువ్వు వద్దు నాకు. అమ్మా ఏమైందమ్మా? మీ అల్లుడు మోసం చేశాడమ్మా. విడాకులు ఇచ్చేమ్మా. ఏ మొగుడు దొరుకుతాడు లోపలికి వెళ్ళిపో. అల్లుడు ఏవండి మరి నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా, లైట్ వెయ్యమంటారా లేదా ఆర్పమంటారా? ముందు నీ దగ్గర అన్ని నా ఆఫ్ వేయాలి. పద వెనక ఓకే ఆగండి, ఇటు తిరగండి. అమ్మో అందరూ అమ్మాయి కాళ్ళు మొక్కితే అవే పిల్ల జాతర కానీ ఎప్పుడో 30 ఏళ్ల ముందు పాడాను. అది ఫోక్ సాంగ్. అది సాంగ్ కి మ్యాచ్ అవ్వటం బ్యూటిఫుల్ గా చేశారు. ఏం కాంబినేషన్ అసలు. పైమా నీ దెబ్బకి ఇమ్ము కైమా. సూపర్ ఫెంటాస్టిక్ భాస్కర్. రోజా గారు పైమానేమో ఊరమాస అసలు వాళ్ళిద్దరి ఊరమాసకి నవ్వలేక నాకైతే అసలు దవడలు నొప్పి వచ్చేసాయి. థ్యాంక్ యూ. ఇద్దరు ఆడపిల్లలు ఉంటే అత్తకి లేడీ గెటప్ అవసరమా? నువ్వు చెప్పింది నిజమే, నిజంగా ఏడుపు వస్తుంది కదా ఇద్దరుండగా. ఇద్దరున్నా కూడా లేడీ గట్ట పేయించారు. ఆఖర్లో దండం బాగుంది. చాలా ఎంజాయ్ చేసాం, చాలా ఫన్నీగా అనిపించింది. సూపర్. థ్యాంక్ యూ మేడం.